హైదరాబాద్లో ఇటీవల వరుసగా లిఫ్ట్కు సంబంధించిన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న మధ్య లిఫ్ట్కు అపార్ట్మెంట్ గోడకు మధ్య చిక్కుకుని 6 ఏళ్ల బాలుడు మరణించాడు. తాజాగా సిరిసిరిలో కమాండెంట్ గంగారం లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందాడు. తరచూ జరుగుతున్న ఈ ప్రమాదాలు ఎలివేటర్ల నిర్వహణ లోపాలకు నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. నాణ్యత నిర్వహణ లోపాలతో తరచూ ఎలివేటర్లు ఇలాంటి ప్రమాదాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. డోర్స్ పూర్తిగా మూసి ఉండే లిఫ్ట్లు ఉన్న చోట కరెంటు సరఫరా నిలిచిపోయి లేదా సాంకేతిక సమస్యలతో అది మధ్యలో ఆగిపోతే అందులో చిక్కుకున్న వారికి ఊపిరి ఆడక అల్లాడుతున్నారు. లిఫ్ట్లో చిక్కుకుంటే ఎమర్జెన్సీ ఫోన్ చేయడానికి అలా అపార్ట్మెంట్స్లో ఏర్పాట్లు లేవు. భవనాల్లో తరచూ లిఫ్ట్ ప్రమాదాలు. ఎలివేటర్ల ఏర్పాటుకు లేని ప్రత్యేక నిబంధనలు. నాణ్యత లేని లిఫ్ట్ల వల్లే ప్రమాదాలంటున్న నిపుణులు. BIS నాణ్యతా ప్రమాణాలున్న లిఫ్ట్లనే వాడాలి. లిఫ్టుల ఏర్పాటుకు సంబంధించిన ప్రభుత్వ పరంగా చట్టాలేమీ లేవని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ ఎలివేటర్స్ అండ్ ఎక్సలేటర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 10,000 వరకు ఎలివేటర్స్ ను విక్రయిస్తున్నారు. వీటిల్లో 20% బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాల మేరకు నాణ్యమైనవి ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. మిగిలినవి ఏమాత్రం అనుభవం లేని సంస్థలు, నైపుణ్యం లేని తయారీదారులు విక్రయిస్తున్న లిఫ్టులు కావడమే ప్రమాదాలకు కారణమని చెబుతున్నారు. కొందరు బిల్డర్లు తక్కువ ధరకు కాంట్రాక్టులు తీసుకుని ఏమాత్రం నాణ్యత లేని ఎలివేటర్స్ ను అమరుస్తున్నారు. నివాస వాణిజ్య భవనాలలో ఎలివేటర్ ఏర్పాటు చేశాక విద్యుత్ శాఖ NOC జారీ చేయాల్సి ఉన్నా అందుకు సంబంధించిన చట్టం లేకపోవడంతో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో విద్యుత్ సిబ్బంది కొందరు లిఫ్టులకు ఎంత లోడ్ కరెంట్ కనెక్షన్ ఇస్తున్నారనేది కూడా తనిఖీ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి లిఫ్ట్ ఏర్పాటుకు BIS నిబంధనలు పాటించాలని నేషనల్ బిల్డింగ్ కోడ్ నిబంధనలు చెబుతున్నాయి. BIS నిబంధన 7175 ప్రకారం ప్రతి లిఫ్ట్ను నిర్మించే సమయంలో దానిలో ఎంతమంది ప్రయాణించగలరు, ఆ ఎలివేటర్ ఎంత బరువు మోయగలదు వంటి ప్రమాణాల మేరకు కరెంటు సరఫరా సామగ్రి వినియోగంలో నిబంధనలు పాటించడం లేదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా 20 ఏళ్లకు మించిన ఎలివేటర్ల స్థానంలో అవసరమైతే కొత్తవి బిగించాలి. కానీ పాత లిఫ్ట్లలో అధునాతన భద్రతా ప్రమాణాలు లేకుండా ఏళ్ల కొద్దీ వాటినే వినియోగిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎలివేటర్లను సాంకేతిక నిపుణులతో భద్రతా ఆడిట్లు నిర్వహించాలి. అవసరానికి తగ్గట్టుగా లిఫ్ట్కు సంబంధించిన సామగ్రిని మార్చాలి. BIS ప్రమాణాలకు అనుగుణంగా ఆటోమేటిక్ డోర్ సెన్సర్స్, ఓవర్లోడ్ వార్నింగ్, అగ్ని నిరోధక పదార్థాలు, అత్యవసర బ్రేకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎలివేటర్ క్యాబిన్లు, షాఫ్ట్లను నిర్మించడానికి మన్నికైన ఫైర్ రెసిస్ట్ సామగ్రిని వినియోగించాలి. BIS ప్రమాణాలకు అనుగుణంగా సర్టిఫైడ్ నిపుణులతోనే ఎలివేటర్లను ఇన్స్టాల్ చేయించుకోవాలి. నిర్వహణ సరిగానే ఉందని నిర్ధారించుకునేందుకు నిపుణులతో ప్రతి ఏడాది సర్వీసింగ్ చేయించాలి.